సౌజన్య గారు ఏంటి ఫుల్ జోష్లో ఉన్నట్టున్నారు? పండగ వెళ్ళిపోయినా మళ్ళీ పండగ వచ్చినట్టున్నది మీకు? వర్మ గారు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీకు తెలుసు అనేక డిబేట్ లో కూడా మనం మాట్లాడుకున్నాము ఈ గాజు గ్లాస్ విషయంగా. అదే ఎన్ని అవమానాలు ఎన్ని ఈ గాజు గ్లాస్ విషయంగా వైసీపీ వాళ్ళు చేసిన ట్రోల్స్ కి ఎంత ఇబ్బంది పడ్డాం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు ఈసీఏ పవన్ కళ్యాణ్ గారి పేరు మీద లేఖ పంపించడం, గాజు గ్లాస్ మీకే ఇస్తున్నాం, మీదే గాజు గ్లాస్ అని చెప్పడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆనందం అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిస్వార్థంగా ప్రజల కోసం తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం ఆ నిస్వార్థం ఒక బలమే ఈ రోజు ఈ ఆనందానికి కారణం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే చేసే పనిలో స్వార్థం లేకుండా ఏ పని అయితే చేయదలుచుకున్నారో అది నిస్వార్థంగా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు దక్కుతాయని చెప్పని నిరూపించడం ఆల్రెడీ జరిగింది. పైగా మా పార్టీకి ప్రత్యేకంగా ఈ గాజు గ్లాస్ గుర్తు ఇవ్వడం, ఎందుకంటే 2024లో మీరు గమనించవచ్చు ఎన్ని కొట్టులు జరిగినాయి ఈ గాజు గ్లాస్ విషయంగా. ఒకే అదే గుర్తుని మేము ఎక్కడైతే పోటీ చేసాం ఆ పోటీ చేసిన ప్రతి చోట ఆ గాజు గ్లాస్ గుర్తుని పెట్టడం, సేమ్ పేర్లు, సేమ్ గాజు గ్లాస్ గుర్తు, ఇలాంటి అంశాలన్నీ తెర మీద తీసుకొచ్చి చాలా దెబ్బతీయాలని చూశారు. సో ఆ టైంలో కొంచెం మనసుకి చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే ఇంత క్రేజ్ ఉన్న వ్యక్తి, ఇంత అంటే ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సునామీ వచ్చే పరిస్థితిలో ఉన్న వ్యక్తికి గుర్తు విషయంకి వచ్చేటప్పటికి వైసీపీ వాళ్ళు చేసిన ట్రోల్స్ అవ్వచ్చు, వాళ్ళ అన్న మాటలు అవ్వచ్చు, ఏ రకంగా ఉన్నాయి, ఎంత బాధ కలిగించినాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు అదన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఈ గాజు గ్లాస్ గుర్తు ఈసీ కేటాయించడం నిజంగా చాలా సంతోషం అండి. నేను ఇంకా దానికి అవతల లేదు, చాలా చాలా సంతోషంగా ఉంది.